బీసీ రిజర్వేషన్‌లో స్పెషల్ ఏంటంటే, జగన్ చంద్రబాబుని ఒక రకంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. కిందటిసారి అధికారంలోకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇలాగే స్థానిక సంస్థలప్పుడు బీసీల రిజర్వేషన్ అని చెప్పేసి ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో తర్వాత కోర్టులో కొట్టేశారు. హైకోర్టులో ఓకే అన్న సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. అది చెయ్యకపోతే గనక అదిగోదిగో బీసీలకు అన్యాయం అంటారు. కాబట్టి ఈయన కూడా 34% ఇచ్చారు. ఇప్పుడు సాధ్యం కాదని తెలుసు. అప్పుడు సాధ్యం కాని ఇప్పుడు సాధ్యం అవుతుందా? అప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు సాధ్యం అవుతుందా? అందుకని ఎవరైనా గనక కోర్టులో కేసేస్తే వాళ్ళు ద్రోహులు అంటాను నేను అని చెప్తున్నారు. ఇంతకుముందు మరి వేసినోడు ద్రోహే కదా. ఆ ద్రోహి వైసీపీని వేయించింది లాంటి ప్రచారాలు చేసుకుంటే ఉపయోగమే ఉంది. ఓవరాల్గా బీసీలకు రిజర్వేషన్లు లేదా బీసీలకి ఇప్పుడు 56 కమిటీలు వేసింది, కులాల వారీగా కమిటీలు వేసింది జగన్మోహన్ రెడ్డికి, పదవులు ఇచ్చింది, కార్పొరేషన్ పదవులు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి కూడా 40 వేయాల్సి వచ్చింది. అంటే బీసీల పార్టీ అని చెప్పుకుంటూ క్లియర్గా వెళ్ళలేకపోయిన బాబుని బీసీల ఇష్యూలోకి లాక్కొచ్చారు. అప్పటికి డిప్యూటీ సీఎం పోస్టు ఇదివరకు 2014-19లో కేఈ కృష్ణమూర్తికి ఇచ్చి ఇప్పుడు ఇవ్వట్ల. ఇట్లాంటివన్నీ కూడా చర్చకి తీసుకొచ్చారు.